భూతలమాయ ఈసారి ఊరికే ఉత్తరాన రూపాయి 1000 కోట్ల బిగ్ దందా. లియో మెరిడియన్ ఆస్తుల మీద కన్నేసిన బిగ్ బ్రదర్స్. బోరామ్స్ పేటలో దర్జాగా కాంగ్రెస్ పెద్దల భూ కబ్జా. హైదరాబాద్కు పశ్చిమాన అత్యంత విలువైన భూమిని కబ్జా పెట్టబోయిన బాంబుల మంత్రి కొడుకు ఉదంతం బయటకు వచ్చి 24 గంటలు గడవక ముందే నగరానికి ఉత్తరాన మరో భూతల మాయ వెలుగు చూసింది. అమాయకుల భూములను ఎగదన్నుకుపోవడానికి పెద్దలను పడే గద్దలు పాగా వేశాయి. పెద్దలు అనబడే గద్దలు పాగా వేశాయి. భూమి తనదేనని కాగితాలు కట్ట పట్టుకొని సామాన్యుడు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే దిక్కు లేదు. తమ జాగాలోకి తమనే రానివ్వరు లేదంటూ నెత్తి నోరు బాదుకుంటున్న గోడ లాంటి వ్యవస్థ గోడు వినట్లేదు. చట్టం పెద్దల చుట్టమైంది. నిబంధనలు బుట్ట దాఖలై సమస్త వ్యవస్థలు చట్టుబండలైనై. రాజకీయం రౌడీజానికి దిగితే అధికార బలంతో అక్రమాలు పాల్పడితే ఎలా ఉంటుందో షామీర్పేట్ లియోనియా ఉదంతమే ఉదాహరణగా నిలుస్తున్నది. పోలీసులను కోర్టులను వేటిని ఖాతరు చేయని ఖద్దర్ రౌడీలు కబ్జా పర్వానాన్ని దర్జాగా దౌర్జన్యంగా సాగిస్తుంటే బిగ్ బ్రదర్స్ వారి అనుమాయుల సేవలో అధికార యంత్రాంగం తరిస్తున్నదని చెప్పేసి కూడా ఒక వార్త చూడవచ్చు. 1000 కోట్లతోటి బిగ్ దందా చేస్తున్నట ఆ బిగ్ బ్రదర్స్. అది కూడా షామీర్పేటలోని లియో మెరిడియన్ సంబంధించిన దాని కన్నేసిన బిగ్ బ్రదర్. బొమ్మరాసపేటలో దర్జాగా కాంగ్రెస్ పెద్దల భూ కబ్జా. బొమ్మరాసపేట అని షామీర్పేట దగ్గర ఉంది కదా. దాదాపు 1000 కోట్ల ప్రాపర్టీని 2001లోనే 143.13 ఎకరాల్లో ఏర్పాటైన రిసార్ట్. ఇదైతే లియో మెరిడియన్ అని చెప్పేసి ఒక రిసార్ట్ ఉందో 2001లా 143 ఎకరాలు దగ్గర దాంట్లో ఏర్పాటైన ఆ రిసార్ట్ అప్పుడు ఏర్పాటు చేసిర్రు. 2002లోనే 55 ఎకరాలను ఆల్రెడీ ప్లాట్ వేసి అమ్మేసిరంట. 2002లా 143 ఎకరాలనేమో రిసార్ట్ ఏర్పాటు చేసిర్రు. దాంట్లో 2002 ఒకటే సంవత్సరం గ్యాప్లా 55 ఎకరాలు ప్లాట్లు వేసి అమ్మేసుకుర్రు. నాడు చట్టబద్ధంగా ప్లాట్లు కొనుగోలు చేసిన 300 మంది. అంటే 2001లా 143 ఎకరాల రిసార్ట్ ఏర్పాటు చేసిన తర్వాత 2002లా 55 ఎకరాలల్లా ప్లాట్లు చేసి అమ్మేసిర్రు. దాన్ని చట్టపరంగా ఆ 55 ఎకరాలల్లా 300 మంది ప్లాట్లు కొనుక్కున్నారు. చట్టపరంగా కొనుక్కున్నారు. చట్టబద్ధంగా. నేడు అధికార పార్టీ నేత అండతో బినామీ కంపెనీ బిడ్డింగ్. ఫిబ్రవరిలో 66 ఎకరాలకు పొందిన కంపెనీ సామాన్య ప్లాట్ల కబ్జాకు ముఖ్య నేత అనుచరుల కుట్ర. తెర వెనుక ముఖ్య సలహాదారు మాజీ ఎంపీ. రోడ్డుకు అడ్డంగా గేటు ఏర్పాటు. అడిగితే దాడులు దిక్కున్న చోట చెప్పుకోవడం దౌర్జన్యం. రాత్రి వేళ గస్తీ పోలీసుల వత్తాసు. వెనుక పెద్దలున్న హితబోధలు. ఫిర్యాదుదారులనే పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్న వైనం. సూపర్ కప్ జోక్యంతో 7 ఎఫ్ఐఆర్లు. పట్టని పోలీసు నమస్తే తెలంగాణ ఆశ్రయించిన భూబాధితులు. ఇక్కడ ఏదైతే బొమ్మరాస్పేటలో లియో మెరిడియన్ అనే రిసార్ట్ ఉందో దాంట్లో అప్పుడు కొనుక్కున్న 300 మంది ప్లాట్ కొనుక్కురు. అంటే వాళ్ళు అమ్మినప్పుడు చట్టబద్ధంగా ట్యాక్స్ లీట్ అన్ని కట్టి ప్లాట్ కొనుక్కున్నారు. ఇప్పుడు లాస్ట్కి వస్తే అధికార పార్టీ అండతో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక అధికారి అండతో ఒక నేత అండతో బినామీ కంపెనీ కూడా బెట్టింగ్ చేసిన తర్వాత ఆ కంపెనీ వచ్చేసి ఫిబ్రవరిలో 66 ఎకరాలకు పొందింది. ఆ బిడ్డింగ్లో 66 ఎకరాలు ఆ కంపెనీ పొందింది. ఇక సామాన్యులు ఎవరైతే అక్కడ 300 ప్లాట్లు కొనుక్కుర్రో కనీసం వాళ్ళ ప్లాట్లకు కూడా లోపలికి ఓనిస్తలేరంట. అక్కడ గేట్లు పెట్టుకొని రౌడీజం చేస్తుర్రు. ఎవరిని చెప్పుకోర్రి, ఎవడు మమ్మల్ని ఏం బీకలేడు అని రౌడీలను పెట్టి కాంగ్రెస్ నాయకులను పెట్టి మాట్లాడిపిస్తున్న పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకే వత్తాసు కలుపుతున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా వచ్చేసి మాజీ ఎంపీ ఒక ముఖ్య నేత ఉన్నాడు. తెర వెనుక ముఖ్య సలహాదారు మాజీ ఎంపీ కూడా ఉన్నాడంట. మాజీ ఎంపీ కూడా దాంట్లో అంటే అయితే దీంట్లో ఏమైందంటే సూపర్ కాప్ జోక్యంతో. సూపర్ కాప్ అంటే వాళ్ళు మన సూపర్ పోలీసులు జోక్యం చేసుకున్నట. ఎవరైతే మా ప్లాట్లు పోతున్నాయి ఆయన అని చెప్పేసి కంప్లైంట్ వస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసిన వైనం ఇక్కడ. అదే వాళ్ళందరూ ఎవరైతే భూ బాధితులు ఉన్నారో నమస్తే తెలంగాణ ఆశ్రయిస్తే ఇదంతా చరిత్ర బయటపడ్డది. ఎట్లయినా ఇంకొక 3 ఏళ్ళే ఉంటాం మేము, తర్వాత మా గవర్నమెంట్ ఉండదు పాడున్నది, మమ్మల్ని దగ్గర కూడా రానియరు తెలంగాణ పబ్లిక్ అని చెప్పేసి అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా భూ కబ్జాలకి
తెరలేపింది కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ నాయకులు. మళ్ళీ పోతే అవకాశం రాదు, పక్కా రాదు అది. కానీ ఒక్కటి మీకు అర్థమైతే లేదు. సరే మీరు ఇప్పుడు ఎన్ని కబ్జాలు చేసినా ఎన్ని కథలు చేసినా అధికార యంత్రాంగం మీ చేతి ఉంది కాబట్టి పేపర్లు తారుమారు చేయొచ్చు, పోలీస్ వ్యవస్థను వాడుకోవచ్చు, రెవెన్యూని వాడుకోవచ్చు, ప్రతి ఒక్క అధికారాన్ని ప్రతి ఒక్క శాఖను మీరు వాడుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి. ఒక 3 ఏళ్ల తర్వాత మీకు సినిమా వేరే కనబడుతుంది. మీ అధికారం పోయిన తర్వాత, మీ గవర్నమెంట్ పోయిన తర్వాత మీకు సినిమానే వేరే కనబడుతుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది సినిమా అంటే ఎట్లుంటుందో. చెయ్యిరు ఇప్పుడు. ఎంత ఎంత అండతోటి ఎంత వేయాలనుకుంటారో చేయండి. వస్తుంది మీకు కూడా టైం, ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా బాధితులకు కూడా మంచి జరుగుతుందని మనం ఆలోచన చేయాలి. అంతకుమించి చేసేది ఏం లేదు. వ్యవస్థనే వాళ్ళ చేతులు ఉంది కదా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.